హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్యామలా త్రిపులే వ్లాగ్. ఈరోజు వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియోలో చపాతీ చేస్తున్నాను. ఇంక లేట్ ఎందుకండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. నాన్ని అసలు ఎమ్మడే చేసేసుకోవచ్చు, వెంటనే తినేస్తాం కాబట్టి మెత్తగానే ఉంటాయి. అందుట్లో మడత చేస్తే మెత్తగానే ఉంటాయి. నేను అసలు నాన్ని వెంటనే కలపడం చేసేయండి, ఇది వెంటనే తినేస్తాం కాబట్టి. ఆరు చపాతీలు వేయండి, 6 ఉండలు. ఈ రాయి మాత్రం శుభ్రంగా కడుక్కుంటా నేను, ఈ చపాతీలు ఇవి చేయడానికి. ఆయిల్ కొంచెం కొంచెం వేస్తున్నాను, ఒక దాని మీద మొత్తం సరిపడింది. ఆరు చపాతీలు ఇలా మడతేసి పెట్టేసేసేయండి, చాలా బాగా వస్తాయి పొరలు పొరలుగా. ఇలా మడతేస్తే ఆయిల్ రాసి ఇలా పెడితే బాగా బాగా వస్తాయి. కానీ చపాతీ సిమ్లో పెట్టి కాలిస్తే చాలా బాగుంటుంది, హైలో పెట్టడం కంటే సిమ్లో బాగుంటుంది. ఇప్పుడు దీని మీద ఆయిల్ ఎక్కువ ఉందనుకోండి, నేనేం చేస్తానంటే ఈ ఆయిల్ కూడా మొత్తం లాగేసేటట్టు ఈ పైన ఇలా వేస్తాను. ఈ ఆయిల్ మొత్తం బాగుంటుంది అంటే రెండు సైడ్లు. ఎలా ఉబ్బుతుందో చూ, మీద తెల్లగా ఉన్నట్టు ఉంటుంది, కాఫీ తీసేసిన తర్వాత కలర్ వచ్చింది చపాతీ. చపాతీ సిమ్లో పెట్టి కాలుస్తేనే బాగుంటుంది, హైలో కంటే సిమ్లో బాగుంటుంది. వేడి వేడి చపాతీ రెడీ. వేడి వేడి చపాతీ రెడీ. టేస్ట్ చేస్తాను. పొద్దున క్యాబేజీ సరిపెట్టుకోరండి రెడీ. చాలా మెత్తగా ఉన్నాయి, ఇలా పట్టుకుంటేనే అసలు పెట్టుకోవాలంటే చపాతీ ఆ చేతిలో ప్లేట్ ఉంటే లేదా తిండి పొరలు పొరలుగా
ఎన్ని లేయర్లు వచ్చినాయి పర్ల ఉంది, 4 పర్లు ఉంది. చాలా బాగుంది. క్యాబేజీ, శనగపప్పు, చపాతీ. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బిల్ అప్పుడు నేను చేసే ప్రతి వీడియో మీ దాకా వస్తుంది. రేపు ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను.